సో ఓన్లీ కాళేశ్వరం పేరు మీదే దాదాపుగా 1388 కోట్లు అప్పు చేశారంటండి వీళ్ళు. మేడిగడ్డను రిపేర్ చేసి రైతులకు నీరు ఇవ్వాలనే సోయి మరిచి కాళేశ్వరంను ఎండబెడుతున్న రేవంత్ సర్కార్ కేవలం కాళేశ్వరం పేరు మీదే 1388 కోట్లు అప్పు చేశారంట. కాళేశ్వరం సురక్షితం కాబట్టి అప్పులు పుడుతున్నాయని ధృవీకరించిన ఆర్థిక శాఖ. ఒకవైపు కూలిపోయిందని విష ప్రచారం, మరోవైపు కాళేశ్వరం మీద కోట్ల రుణం. కాళేశ్వరం నీళ్లు లేక తెలంగాణ వ్యాప్తంగా ఎండిపోతున్న పొలాలు. రైతులకు నీళ్లు ఇవ్వడం కంటే ఇసుక మీద కోట్లు అర్జించడానికి మొగ్గు చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ మాటకు ఆ మాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పంట పొలాలు మొత్తం ఎండిపోయి చావు బతుకుల మధ్య చివరి సిట్యువేషన్లో ఉన్నాయి. దాదాపు ప్రతి పొలం కూడా వెంటిలేటర్ మీద ఉంది. ప్రతిదీ కూడా వాటికి నీళ్ళు ఇచ్చే సోయిలో ఈ గవర్నమెంట్ లేదు. ఏ కాడికి ఆ ఫోర్త్ సిటీ, ఫార్మా సిటీ, మూసి వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ రైతులకు నీళ్ళు ఇవ్వాలి, తాగునీటి అవసరాలు తీర్చాలి, వీటి మీద ఇంతవరకు ఒక్క సమీక్ష కూడా జరగలేదు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంతవరకు ఒక్క సమీక్ష చేయలేదు దాని గురించి. అక్కడ పొలాలు మొత్తం ఎండిపోతున్నాయిరా బాబు, మేము చచ్చిపోతున్నాం అని రైతులు మొత్తుకుంటున్నా చీమ గుట్టినట్లేదు ఈ ప్రభుత్వానికి. అడుగు ముందుకేలా ఇంతవరకు నీళ్ళ గురించి. ఏడాది కాలంలో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏదో రకంగా విషయం చిమ్ముతూనే ఉన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ మంత్రులు అయితే ఒక అడుగు ముందుకేసి కాళేశ్వరం కొట్టుకుపోయిందని, పనికిరాదని ప్రచారం చేశారు. ఇక రేవంత్ రెడ్డి అయితే ఏకంగా కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని వెటకారంగా మాట్లాడారు. అయితే నిన్న విడుదలైన బడ్జెట్ డాక్యుమెంట్లో కాళేశ్వరం మీద సంచలన విషయాలు బయటపడ్డాయి. కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట రేవంత్ సర్కార్ దాదాపుగా 1388 కోట్లు అప్పు చేసింది. ఒకవైపు కాళేశ్వరం కూలిపోయింది అనుకుంటూ మరోవైపు కాళేశ్వరం పేరు మీద అప్పులు తీసుకుంటుంది ప్రభుత్వం. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ చేసి రైతులకు సాగునీరు ఇవ్వాలనే సోయి లేకుండా అదే కాళేశ్వరం మీద అప్పనంగా అప్పులు తీసుకుంటుంది ప్రభుత్వం. కాళేశ్వరంకు ఎటువంటి ప్రమాదం లేదని, సురక్షితమని, అందుకే కాళేశ్వరం పేరు మీద అప్పులు తీసుకోవచ్చని ఆర్థిక శాఖ ధృవీకరించారు. కాళేశ్వరం నీళ్లు లేక తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయి. ఎండకు ఎండిన పంటలను ఏమీ చేసేది లేక రైతులు పశువులకి మేతేస్తున్నారు. నిజంగా ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా పరిస్థితి. ఆరుగాలం కష్టపడి ఎంతో నిజంగా ఒక బిడ్డల్ని చూసుకున్నట్టు చూసుకుంటారు పొలాలందరూ కూడా. ఆ పొలాలు నీళ్లు లేక ఎండిపోయి చనిపోతుంటే ఆ రైతు ఎంత బాధపడతాడో తెలుసా. ఆ రైతు నిజంగా ఆ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తే ఆ రైతుకి చావు మీద బతుకు మీద ఆశ ఉంటుంది ఆ రైతుకి. గత ప్రభుత్వంలో మంచిగా కాళేశ్వరం నీళ్ళు వచ్చేవని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక కాళేశ్వరం నీళ్లు వదలలేదని వాపోతున్నారు. కాళేశ్వరం పేరు మీద తెచ్చిన డబ్బుల్ని ఏం చేశారని అధికారులు అడిగితే సమాధానం అయితే రావట్లేదు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల దగ్గర ఇసుక తవ్వకాలు మొదలుపెట్టిన ప్రభుత్వం కోట్ల రూపాయలు దండుకుంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అక్కడ ఇసుక ఉన్నంత కాలం రైతులకు నీళ్లు వదిలే అవకాశమే లేదని సమాచారం. రైతులకు నీళ్లు ఇవ్వడం కంటే ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రైతులు మండిపడుతున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు, మీరు నిజంగా ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన తేవాలి అనుకుంటే ఫోర్త్ సిటీ మాకు అవసరంలా, మెట్రో మాకు అవసరంలా, మూసీకి 1,00,000 కోట్లు మాకు అవసరంలా. మా రైతులను కాపాడండి. వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళ పొలాలు ఎండిపోతుంటే, వాళ్ళ పొలాలు చనిపోతుంటే, ఆ ఎండిపోయిన పొలాలని వాళ్ళ పశువులకి వాటికి మేతగా వదిలేస్తుంటే ఆ రైతు గుండెల్లో ఘోష, కళ్ళల్లో రక్తం వస్తుందండి. వీటిపైన దృష్టి సారించండి దయచేసి. రాజకీయాల తర్వాత మాట్లాడుకుందాం, రాజకీయాల తర్వాత చూసుకుందాం. పొలాలు ఎండిపోతున్నాయి, రైతులు మాడిపోతున్నారు. కొంచెం దృష్టి సారించండి వాటిపైన.